సౌత్ ఆఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్ను ఎస్ఆర్హెచ్ వదిలేస్తుందన్న సమాచారం వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎస్ఆర్హెచ్ క్లాసెన్ను వదిలేస్తున్న విషయం చాలా వైరల్గా మారింది. గత సీజన్లో క్లాసెన్ను 23 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. అసలు ఎస్ఆర్హెచ్కు ఏమైంది? ఎందుకు రిలీజ్ చేస్తుంది క్లాసెన్ను? చర్చిద్దాం. క్లాసెన్ యాక్షన్లోకి వస్తే చాలా టీంలు పోటీ పడతాయి. ఎందుకంటే క్లాసెన్ ఒక భారీ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి పోటీ ఎక్కువనే ఉంటుంది. క్లాసెన్ ఎస్ఆర్హెచ్కి ఎన్నో విజయాలు అందించాడు. హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ 2025లో 487 రన్స్ కొట్టాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ, యావరేజ్ 44, స్ట్రైక్ రేట్ 172 పైగా ఉంది. క్లాసెన్ను ఎస్ఆర్హెచ్ వదిలేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి, ఎమ్మెల్సీ లీగ్లో అతను పర్ఫామ్ సరిగా చేయలేదు. 9 ఇన్నింగ్స్ ఆడి 142 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 136తో ఆడాడు. హైయెస్ట్ స్కోర్ 48. యావరేజ్ కూడా సరిగా లేదు. రిలీజ్ చేయడానికి ఇదొక రీజన్. సెకండ్ రీజన్, ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చాడు. ఎక్కువ క్రికెట్ ఆడట్లే, ఓన్లీ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడుతున్నాడు. అంటే సౌత్ ఆఫ్రికా లీగ్స్, ఎంఎల్సీ క్రికెట్ లీగ్ ఇటువంటివి ఆడుతున్నాడు. కాబట్టి రిలీజ్ చేయడానికి ఇదొక రీజన్ అయి ఉండొచ్చు. ఎస్ఆర్హెచ్ క్లాస్ను రిలీజ్ చేసినా కూడా మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. మినీ యాక్షన్లో తక్కువ ధరకు తీసుకునే అవకాశం ఉంది. ఈ 23 crores ఎస్ఆర్హెచ్ పర్స్లో యాడ్ అయినట్టే. ఈ 23 crores ఇంకా వేరే ప్లేయర్లకు వెళ్ళే అవకాశం ఉంది. 2 లేదా 3 తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ యాక్షన్లో ఫారిన్ ఆల్రౌండర్ లేదా ఫారిన్ బ్యాటర్ని తీసుకునే అవకాశం ఉంది. అటు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తున్నారు. అటు మిడిల్ ఆర్డర్లోనూ అనికేత్ వర్మ మంచి స్టార్ట్ లభిస్తుంది. మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఇతను. ఈ సంవత్సరంలో అనికేత్ వర్మ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి. అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోనూ మంచి ప్రదర్శన చేయగలడు. మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. మహమ్మద్ షమి స్టార్టింగ్లో మంచి ప్రదర్శన కనబరిచాడు, కానీ ఎండింగ్లో అంతా చేయలేకపోయాడు. ఆస్ట్రేలియన్ పేసర్ పాట్ కమిన్స్ కూడా మంచి బ్యాటింగ్ చేయగలడు అండ్ బౌలింగ్ కూడా చేయగలడు. మేబీ యాక్షన్లో ఇంకొక బౌలర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. హర్షల్ పటేల్ కూడా పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చాడు. ఇతన్ని రిటైన్ చేసుకుంటుందా లేదా అని చూద్దాం. మంచి స్లో ఓవర్ వన్స్, కటర్స్, హాఫ్ కటర్స్, లెగ్ కటర్స్ వేయగలడు. నెక్స్ట్ ఇషాన్ కిషన్ స్టార్టింగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. ఒక 100 కూడా కొట్టాడు.